ఫ్రీ బస్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మహిళా మనులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ఆడపడుచులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీపై స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మరో అప్డేట్ ఇచ్చారు. ఆడవాళ్లు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించేందుకు ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దానిపై మరో స్పష్టత ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. శ్రీశైలం జిల్లా పర్యటనలో ఈ పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించినట్లు వెల్లడించారు. అయితే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సంబంధించి ముఖ్యమంత్రి చిన్న పేచీ పెట్టారు. మహిళలకు ఫ్రీ టికెట్ జర్నీ కేవలం జిల్లా పరిధికి మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏ జిల్లాకు చెందిన మహిళల ఆ జిల్లాలో మాత్రమే ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు. శ్రీశైలం పర్యటనలో భాగంగా సున్నిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ స్కీమ్ హామీలను ఖచ్చితంగా అమలు చేశామని మరోసారి ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరారు. ఇప్పటి వరకు ఏపీలోని మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రం మొత్తం ఉచితంగా తిరగొచ్చని భావించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో చాలా పథకాల్లో కోత పెడుతున్నారని వాపోతున్నారు ఏపీ ప్రజలు. వైసీపీ ఇచ్చిన అమ్మఒడి డబ్బులు ఏడాది ఆలస్యంగా తల్లికి వందనం పేరుతో ఇచ్చారని పెదవి విరుస్తున్నారు. అదేవిధంగా పింఛన్ విషయంలో కూడా కొందరి పేర్లు తొలగించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రకటన చేసినందుకు సంతోషించాలో, కేవలం ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో మాత్రమే తిరగాలనే కండిషన్ పెట్టినందుకు చింతించాలో అర్థం కావడం లేదని కొందరు మహిళలు వాపోతున్నారు.